ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు మహేష్. వాస్తవానికి ఈ సినిమాకు ముందు నెగిటివ్ టాక్ వచ్చింది. మహేష్ కి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ వలన ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా జరిగిన ప్రతిసారి కూడా ఒక విషయం రిపీట్ అవుతోంది. ఆ సినిమాకు థియేటర్స్ లో సరైన ఆదరణ లభించకపోయినా కూడా కొన్ని రోజుల తర్వాత టీవీలో వచ్చినప్పుడు మంచి ఆదరణ దక్కుతోంది. అరే ఇంత మంచి సినిమా థియేటర్ లో కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదా అని అనిపిస్తోంది. ఇక గుంటూరు కారం కొంతమేరకు కమర్షియల్ గా సక్సెస్ ను సాధించి పర్వాలేదు అనిపించింది. ఇక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేస్తున్నాడు మహేష్ బాబు. ఇప్పటి వరకు రాజమౌళి చాలా మంది హీరోలను స్టార్ హీరోస్ ని చేశాడు. కానీ ఇప్పటి వరకు ఎస్ఎస్ రాజమౌళి స్టార్ హీరోలతో పని చేయలేదు. మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమాను చేస్తున్నారు. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. RRR సినిమా తర్వాత రాజమౌళి స్థాయి ఏ రేంజ్కు వెళ్లిపోయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎస్ఎస్ రాజమౌళికి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో అని మనకి తెలియంది కాదు. అయితే ఈ సినిమాతో భారీ టార్గెట్ వేసింది చిత్ర యూనిట్. దాదాపు 4 నుండి 5 వేల కోట్ల వరకు ఈ సినిమా టార్గెట్ చేస్తుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరి రెమ్యునరేషన్ ఫైనల్ కాలేదు. ఎవరు డబ్బులు తీసుకోకుండా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి వచ్చే లాభాలలో 30% మహేష్ బాబుకి, 20% ఎస్ఎస్ రాజమౌళికి వెళ్లనున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది. రాజమౌళికి ఇప్పటి వరకు కూడా ఒక్క డిజాస్టర్ సినిమా కూడా లేదు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా దగ్గర కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి అంచెలంచెలుగా కెరియర్ లో ఎదుగుతూ తెలుగు సినిమా స్థాయిని కూడా ఎదిగేలా చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఏ రేంజ్ హిట్ కొడతాడు అని చాలా మంది క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు లుక్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మహేష్ ఎప్పుడు పడితే అప్పుడు ఎయిర్పోర్ట్ లో దర్శనం ఇవ్వడం వలన ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందో అందరికీ ఒక అవగాహన వచ్చేసింది.